సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ ఈ మూవీ డైరెక్టర్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేదు. రీసెంట్ గా తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఇంతకీ కూలీ గురించి బయటకొచ్చిన అదిరిపోయే అప్డేట్ ఏంటి? కూలీ థియేటర్ లోకి ఎప్పుడొస్తుంది? రజనీ నటిస్తున్న కూలీ సినిమాలో తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర నటిస్తున్నారు. దీంతో ఇదొక భారీ మల్టీ స్టారర్ అయింది. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నాడనే ప్రచారం జరిగింది. దీంతో ఇది నిజమా గాసిప్పా అనేది ఆసక్తిగా మారింది. మేకర్స్ నుండి కూడా ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో ఇన్ని రోజులు సస్పెన్స్గా ఉండేది. ఇప్పుడు ఈ సస్పెన్స్కి ఎండ్ కార్డ్ పడింది. ఇందులో అమీర్ ఖాన్ నటించడం నిజమే అని తెలిసింది. తాజా షెడ్యూల్లో రజనీకాంత్, అమీర్ ఖాన్లపై కీలక సన్నివేశాలను జైపూర్లో చిత్రీకరిస్తున్నారు. నిజానికి అమీర్ ఖాన్ నటించడం అనేది సీక్రెట్గా ఉంచి థియేటర్లో రోలెక్స్ తరహాలో సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడట లోకేష్. అయితే లీకులు చక్కర్లు కొట్టడంతో కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. రజనీ, అమీర్ల కాంబో ఇది మొదటిసారి కాదు. 30 సంవత్సరాల క్రితం ఆటంక్ హీ ఆటంక్ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు దిలీప్ శంకర్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో రూపొందిన ఆ గ్యాంగ్స్టర్ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత 2000లో సపోర్టింగ్ ఆర్టిస్టులతో కొంత భాగం రీషూట్ చేసి తమిళ్లో పొన్వన్నన్గా డబ్బింగ్ చేస్తే అది కూడా డిజాస్టర్ అయింది. ఇంత ట్రాక్ రికార్డు రజనీ, అమీర్ కలయికకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాకపోయినా కీలకమైన దశలో అమీర్ పాత్ర వస్తుందట. మరి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందంటే మే 1 అనే టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు. మరి ఈ కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్కు ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుందేమో చూడాలి మరి.